దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరితో ఈ ఉదయకాలం నా దేవుడు సూటిగా మీతోనే మాట్లాడునుగాక. ఆమెన్. చదువుదాం లేఖనాల్లో నుండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాల్లో చక్కని మాటను మనం గమనించగలిగితే ఇక రాసిన అద్భుతమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటాడంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఆలకించండి. ద్రాక్ష తోటలో ద్రాక్షవల్లిగా దేవుడు మనల్ని నాటి ఉన్నాడట. ఎందుకు నాటి ఉన్నాడంటే, నీవు ద్రాక్షవల్లి వల్లే ఎదిగి ఫలమిచ్చి వర్ధిల్లి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఒక ద్రాక్షవల్లిగా, ద్రాక్ష తోటలో ద్రాక్ష మొక్కగా దేవుడు మనల్ని నాటి ఉన్నాడు. నాటిన దేవుడు అంటాడు, ఏమని అంటున్నాడంటే, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. ఎలా నాటున్నాడంటే, శ్రేష్టమైన దానిగాను నిక్కమైన విత్తనము వలె దేవుడు మనల్ని నాటి ఉన్నాడు. అయితే నాటబడిన మనం ఎలా ప్రవర్తిస్తున్నామని దేవుడు హెచ్చరిస్తున్నాడు అని అంటే, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అంటే అర్థం ఏంటంటే, నేను నిన్ను ద్రాక్ష మొక్కగా ఎదగాలని, ద్రాక్ష విత్తనాలుగా, నిక్కమైన విత్తనాలుగా నేను నాటితే, జాతిహీనపు తోటగా, జాతిహీనపు వృక్షముగా, జాతిహీనపు మొక్కగా నువ్వు ఎలా ఎదుగుతున్నావు, వర్ధిల్లుతున్నావు, ఎలాగున్నావు అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ద్రాక్ష తోటలో ద్రాక్ష విత్తనముగా విత్తితే అక్కడ ద్రాక్ష తోటకు బదులుగా, ద్రాక్ష మొక్కకు బదులుగా వేరొక మొక్క కలిసిందంట. అందుకని అక్కడ అర్థం ఏంటంటే, జాతిహీనపు మొక్కగా నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఎందుకొరకు దేవుడు నియమించుకున్నాడు, ఏ పని కొరకు నిన్ను నియమించుకున్నాడు, ఏమి చెయ్యాలి, ఏ పాత్రగా నువ్వు వాడబడాలని దేవుడిని నియమించుకున్నాడు. మరి ఈరోజు నియమించుకున్న దర్శనం లేదా రక్షణ లేదా దేవుడు నిన్ను ఎందుకొరకు పిలుచున్నాడో ఆ పిలుపును విడిచిపెట్టి, ఆ దర్శనాన్ని విడిచిపెట్టి, ఆయన యొక్క ప్రణాళికను విడిచిపెట్టి, ఎందుకొరకు ఆయన నిన్ను పిలుచున్నాడో ఆ పిలుపును విడిచిపెట్టి వేరొక పని చేస్తున్నావా? వేరొక విత్తనంగా మార్చబడ్డావా? వేరొక మొక్కగా మార్చబడ్డావా? లేదా ద్రాక్షవల్లి వలె ఆయన విత్తినట్టుగానే ఆ విధంగానే ఎదుగుతున్నావా? ఈ ఉదయకాలం నీకు, నాకు, మనందరికి ఒక ప్రశ్న ఇది. ఈరోజు నాటబడిన మొక్క, దేవుడు మనల్ని నాటిన ఆ మొక్కగానే ఎదుగుతున్నావా, లేదా జాతిహీనపు మొక్కగా ఎదుగుతున్నావా? ఒకవేళ జాతిహీనపు మొక్కగా నువ్వు ఎదిగితే అందులో నుండి కలిగే సంతానం ఎలాంటి సంతానం అని లేఖనాలు తెలియజేస్తుందంటే, భ్రష్ట సంతానం. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నీ యొద్ద నుండి భ్రష్ట సంతానం రావాలని కోరట్లేదు. దీవించబడిన, ఆశీర్వదింపబడిన సంతానమే నీ యొద్ద నుండి రావాలని, నీలో నుండి రావాలని నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి ఎదురు చూస్తున్న ఆ దేవునికి ఎలాంటి సంతానం నీలో నుండి వస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ద్రాక్షవల్లిగా, ద్రాక్ష తోటలో నేను ఎదిగింప చేయాలని నీ మీద నా దేవుని గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశం అంటే, నీ మూలముగా, నీ కుటుంబం మూలంగా సంఘానికే కానీ, సమాజానికే కానీ, ప్రజలకే కానీ, ఇరుగు పొరుగు వారికే కానీ దీవెనకరంగా ఉండాలని ఒక ద్రాక్ష తోటలో ద్రాక్ష మొక్కగా దేవుడు నిన్ను విత్తున్నాడు. నీలో నుండి వచ్చే ఫలం అనేకులు అనుభవించాలని, నీలో నుండి వచ్చే ద్రాక్ష అనేకులు తినాలని, నీలో నుండి వచ్చేది అనేకులు ఆశీర్వాదకరంగా దాన్ని అనుభవించాలని నీ యొద్ద నుండి నా దేవుడు కోరితే, ఈరోజు ద్రాక్ష మొక్కగా గాక పిలుపును, తీర్మానాన్ని విడిచిపెట్టి ఆయన ఎందుకొరకు నిన్ను పిలుచున్నాడో, ఆయన దర్శనం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో దానిని పక్కన పెట్టి మరొక్క త్రోవ తొక్కి ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా భయంకరమైన విచ్చలవిడితనములో జాతిహీనపు పనులు చేసి దేవుని దుఃఖపరుస్తున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా అలాంటి జాతిహీనపు పనులు చేయకుండా ద్రాక్ష తోటలో విత్తబడిన ద్రాక్ష వల్లి వలె నువ్వు ఎదగగలిగితే నీలో నుండి వచ్చే సంతానం అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, వేవేల ప్రజలకు ఒక గొప్ప సాధనములుగా నిన్ను నా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు.
ఉన్నాడు. ఒకవేళ అలాంటి కార్యం ఏదైనా ఉంటే ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకొని ఆ జాతిహీనపు మొక్క నుండి దూరమై దేవుడు విత్తినట్టుగానే ఆ పిలుపుకు తగినట్టుగా దర్శనము తగినట్టుగా నువ్వు జీవించగలిగితే నా దేవుడు నీ యొద్ద నుండి ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంతానమును నీలో నుండి వర్ధిలింప చెయ్యునుగాక. ఆమేన్. ఈ మాటలు విన్న దేవుని ప్రజలారా, నాతో ఏకీభవించి కళ్ళు మూసి తల్ల ఉంచినట్లయితే ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము స్వామి. ఈరోజు ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. అవును ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచిన ఆ పిలుపు, ఆ ఉద్దేశం మేము నెరవేర్చే వారిగా మమ్మల్ని మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామములో మాలో ఉన్న ప్రతి జాతిహీనపు పనులు మా యొద్ద నుండి తొలగించండి. మాలో నుండి భ్రష్ట సంతానం రాకూడదు ప్రభువా. ఆశీర్వాదపు సంతానమే మా యొద్ద నుండి వచ్చునట్లుగా సహాయము చేయండి. దీవింపబడిన సంతానముగాను, ఆశీర్వదింపబడిన సంతానముగాను నీ పిలుపును, నీ దర్శనమును నెరవేర్చే వారిగా మేము ఉండునట్లుగా, మా పిలుపును మేము స్థిరపరుచుకున్నట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా. ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా ఆధారం. యేసుదేవా, సియోను